Hello friends, welcome to Techno Science Club. General Science Quiz 94. All of you welcome for General Science Quiz 94. ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్ని యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఈ బిట్స్ని వీడియోని పూర్తిగా చూడండి. అన్ని బిట్స్కి ఆన్సర్స్ చెప్పి క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. సో ఎన్ని బిట్స్కి కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పారో అనేటటువంటి విషయాన్ని లాస్ట్లో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద క్విజ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఈ విధంగానే ఈరోజు నుంచి లైవ్స్ ఇవ్వడానికి కొంచెం ప్రాబ్లం అయిందండి. సిస్టమ్ మరలా హ్యాంగ్ అయిపోయింది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ద లైవ్ క్లాసెస్. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ ద క్లాసెస్, కంటిన్యూ వాచింగ్ ద క్లాసెస్ ఆన్ 12 PM అండ్ 7 PMకి కంపల్సరీగా నేను వీడియో పోస్ట్ చేస్తానండి. రికార్డ్ చేసి నా ఫోన్లో రికార్డ్ చేసి లేదా ఏ విధంగా అయినా సరే రికార్డ్ చేసి మీకు టైంకి 12 o'clockకి మరియు 7 o'clockకి 2 సైన్స్ క్విజెస్ నేను పోస్ట్ చేస్తానండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సైన్స్ క్విజెస్ పోస్ట్ చేస్తాను. అవి ప్రతిరోజు చూస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. టైం పెట్టుకోండి. 12 o'clockకి మరియు 7 o'clockకి నేను వీడియోస్ కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఆ టైంకి మనము యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లోకి ఆ వీడియోస్ ఉంటాయి, మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. లైవ్ క్లాసెస్ రావడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ సిస్టమ్ పాడైపోవడం వల్ల మళ్ళీ కొత్త సిస్టమ్ కొని అరేంజ్ చేసుకునే వరకు కూడా లైవ్ క్లాసెస్ కాకుండా ఈ విధంగానే కండక్ట్ చేస్తాను. మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. జనరల్ సైన్స్ క్విజ్ 94 ఆన్ acids and bases and salts 10th class English medium lesson. So the 69th bit, already 2 videos are conducted in this lesson. This is the third video from 69th question onwards. So first question on your screen. Higher the hydronium ion concentration, lower is the dash value. If hydronium ion concentration, you know about how hydronium ions, He3O plus ions, you know about that He3O plus ions, hydronium ions, He3O plus ions. He3O plus ions. So this H3O plus ions is called hydronium ions. So if the concentration of hydronium ions is lower, then dash value, yes, very good, yes, lower the pH value. Hydronium ion concentration high ga unte, if higher hydronium ions concentration is higher, then pH value is lower, because hydronium ions ఎక్కువగా ఉంటే దట్ ఈస్ ద యాసిడ్ యొక్క pH వాల్యూ హైడ్రోజనియం ions ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అంటే హయ్యర్గా ఉంది అంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే దాని వాల్యూ తక్కువగా ఉంటుంది కదా, 1 2 ఇలా ఉంటుంది. సో pH వాల్యూ విల్ బి లోయర్. ఇఫ్ హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ హయ్యర్, pH వాల్యూ విల్ బి లోయర్. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ యాసిడ్. If hydrogen ion concentration is increases, it is acid. Next, 7th question. The pH value of acidic solution is, pH value of acidic solution, okay, acidic solution యొక్క pH value ఎంత? Greater than 7, less than 7, 7 no value. pH value of acidic solution, yes, very good అండి. acidic solution is less than 7. 71. The pH value of basic solution, greater than 7, less than 7, equal to 7. Yes, very good answers all of you. Congratulations, and write your answers on the comment box. Yes, the answer is yes, greater than 7. Basic value ki greater than 7 untai pH value. Next, 72 question andi. Acids that give more H3O plus ions are said to be, ఏ యాసిడ్స్ అయితే ఎక్కువ మోర్ H3O ప్లస్ అయాన్స్ ఉంటాయో ఆ యాసిడ్స్ని ఏమంటారండి? వీక్ యాసిడ్సా, స్ట్రాంగ్ యాసిడ్సా, యాసిడ్సా,
Strong bases. Yes, very good answers all of you. Congratulations for every correct answers. Yes, answer for the 72 question. Answer for the 72 question is yes, strong acid and strong acid. Acids that give more H3O plus ions are said to be strong acids. Strong acids. Next bit. Acids that gives less H3O plus ions is said to be. తక్కువ H3O plus ions ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? తక్కువ H3O plus. ఇప్పుడు ఎక్కువ H3O plus ions ఉంటే ఏమన్నా మనం స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నాం. అదే లెస్ H3O plus ions ఉంటే ఏమంటాము? ఎస్, వెరీ గుడ్. D is the correct answer. Weak acids is called weak acid. Next bit friends, our body works within the pH range of dash to dash. మన బాడీ యొక్క pH రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందండి? pH వాల్యూ, మన బాడీ యొక్క pH వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? The body pH value, the range of pH of the body, of our body, ranges of yes 7 to 7.8 అండి. 7.0 to 7.8. B is the correct answer. Next question friends. Dash is called milk of magnesia. Magnesium, magnesium sulfate, magnesium hydroxide, magnesium chloride. Milk of magnesia అని దేన్ని పిలుస్తారు? Dash is called milk of magnesia. ఎస్, కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్ని మెగ్నీషియంకి సంబంధించినవే. సల్ఫేటా, హైడ్రేటా, క్లోరైడా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH twice. Magnesium hydroxide is called milk of magnesia. Next 76 question అండి. Tooth decay starts when the pH value of the mouth lower than. చాలాసార్లు వచ్చిందండి. మన నోటిలో ఉన్నటువంటి టూత్ డికే, పళ్ళు పుచ్చిపోవడం అనేది మన నోటి లోపల ఎంత pH వాల్యూ కన్నా తక్కువ ఉంటే అది జరుగుతుందండి, ఎసిడిఫై అయిపోతుంది. ఎస్, వెరీ గుడ్ అండి. 5.5. 5.5 కన్నా మన నోట్లో ఉన్న pH వాల్యూ లెస్ అయితే మన పళ్ళు పాడైపోతాయండి, పుచ్చిపోతాయి. నెక్స్ట్ 77. Dash are electrically neutral. Dash are electrically neutral. Acids, bases, salts, conductors. What are electrically neutral? Yes, very good answer అండి. Very good answers all of you, and congratulations to everybody who said the correct answers for the previous questions. Thank you for participating, and please like, share and subscribe. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయగలరు. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, అదేవిధంగా లాస్ట్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ నాలుగు విషయాలు మాత్రం కంపల్సరీగా అందరూ చేయండి ఫ్రెండ్స్. మన లైవ్ క్లాస్లో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఈ 4 వర్క్స్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ 77 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికే సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. Salts are electrically neutral. C is the correct answer. Next 78 అండి. Dash is known as table salt of common salt or common salt. దేనిని టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్ అంటారండి? సోడియం క్లోరైడా, సోడియం కార్బోనేటా, సోడియం హైడ్రోజన్ కార్బోనేటా, మెగ్నీషియం క్లోరైడా? దేనిని టేబుల్ సాల్ట్ లేదా కామన్ సాల్ట్ అంటారండి? టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్? ఎస్, NaCl అండి. NaCl అంటే ఏంటండి? ఎస్, సోడియం క్లోరైడ్. NaCl, సోడియం క్లోరైడ్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉప్పు, సోడియం క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 79 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 79 ఆన్ యువర్ స్క్రీన్. రైట్ సైడ్లో చూడండి కొంచెం. Yes, question number 79 on your screen.
Bleaching powder is produced by dash action of on dry slacked line. Dry slacked line పైన దేని యొక్క యాక్షన్ వల్ల మనకి బ్లీచింగ్ పౌడర్ తయారవుతుంది? బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఎస్ క్లోరిన్. Chlorine. B is the correct answer. Bleaching powder is produced by the action of chlorine on dry slacked lime. Question number 80. Dash is called washing soda. Washing soda అని దేన్ని అంటారండి? Na2CO3, NaCl, NaHCO3, NaOH. వాషింగ్ సోడా అని దేన్ని అంటాం? ఎస్, వెరీ గుడ్ అండి. ఎస్, వాషింగ్ సోడా అని దేన్ని అంటామంటే ఎస్ Na2CO3, సోడియం కార్బోనేట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం కార్బోనేట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాషింగ్ సోడా. Sodium carbonate is called as washing soda and NaHCO3 is called as baking soda or vanta soda antam kada. Yes. Next question number 81. pH value of lemon juice. pH value of lemon juice 4.2, 2.5, 7.4, 5.8. Guess the pH value of lemon juice. Yes, very good answer Andy. Very good answers all of you. Congrats to everyone who said the correct answers from the previous questions from 69th question onwards. Thank you guys. Thank you for participating and thank you for write your answer on the comment box. Thank you guys. And last lo enni questions answer chepparu ane vishayanni kuda kinda comment box lo rayandi dayachesi andaru kuda. Yes, the answer for the 81 question is C friends, 2.5. The pH value of lemon juice is 2.5. Next question. Indicator used in acid base fertilizations. Acid base filtrations. Indicators used in acid base filtration. Strong organic acids, strong organic bases, weak organic acids or bases, electrolytes. Indicators used in acid base filtration. Yes, very good Andy. Weak organic acids or bases are used as indicators for acid base filtration. Next question on your screen, 83. Universal indicator. Universal indicator can be used in all acids and basic filtrations or in the maximum of several indicators in used in the filtration of weak acids and against weak bases. None. Answer the question. Yes, very good. Universal indicator. Yes, the answer is yes, B friends. Universal indicator is a mixture of several indicators. రకరకాల ఇండికేటర్స్ యొక్క మిక్చరే యూనివర్సల్ ఇండికేటర్ అండి. ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాట్స్ టు ఎవ్రీబడి హూ సెట్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. 84, question number 84. Acetic acid is a weak acid because. Acetic acid is a weak acid because. Why? Because its molecular mass is high, it is a covalent compound, it is a highly insoluble, unstable, it does not dissociates much or its ionization is very small. So ఈ కారణం వల్ల ఎసిటిక్ యాసిడ్ వీక్ యాసిడ్ అవుతుంది. ఎస్, డి అండి. ఇట్ డస్ నాట్ డిసోసియేట్స్ మచ్, ఇట్స్ అయనైజేషన్ ఈజ్ వెరీ స్మాల్. అయనైజేషన్ చాలా తక్కువ అండి, మరియు డిసోసియేట్ అవ్వదండి. ఎసిటిక్ యాసిడ్ అంత తేలిగ్గా వాటర్లో కరిగిపోయి డిసోసియేట్ అవ్వదు. సో అదొకటి కారణం. ఎక్కువగా OH- అయాన్స్ ఫామ్ కావు, అందుకని అది వీక్ యాసిడ్ అయిపోతుందండి.
ఏ యాసిడ్లో అయితే ఎక్కువ H+ అయాన్స్ ఫామ్ అవుతాయో, ఎక్కువగా డిసోసియేషన్ జరుగుతుందో, అయనైజేషన్ వాల్యూ ఎక్కువగా ఉంటుందో అవి స్ట్రాంగ్ బేసెస్ అండి. ఏవైతే అయనైజేషన్ వాల్యూ తక్కువగా ఉంటుందో, డిసోసియేషన్ అంతగా జరగదో సరిగ్గా, అవి వీక్ బేసెస్ అవుతాయి. సో ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఎ వీక్ బేస్. Why? Because its ionization energy is very slow and it does not dissociate. Next 85. When pH of 0.0001 m HCl solution is, when pH of 0.00 m HCl యొక్క గాఢత అండి, ఇది కాన్సన్ట్రేషన్ 0.001 m అంటే HCl సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్. అది అంత కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి HCl సొల్యూషన్ యొక్క pH వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎస్, ద ఆన్సర్ ఫర్ ద 85 క్వశ్చన్ ఈజ్ 4.0 అండి, 4.0. నెక్స్ట్ 86 క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటండి? Na2CO3, Na2CO3 10H2O, Na2CO3 5H2O, NaHCO3. ఇందాక వచ్చింది అనుకోవచ్చు మీరు. వాషింగ్ సోడా ఏమొచ్చిందండి? ఎస్, కానీ కొంచెం తేడా ఉందండి, మీరు గమనించాలి. ఎస్, మీకు ఒక బిట్ అంతకు ముందు వచ్చింది. వాషింగ్ ద నంబర్ ఆఫ్ వాటర్ పార్టికల్స్ ఇన్ ద వాషింగ్ సోడా అని వచ్చింది, గమనించారా? ఎస్, 10 వాటర్ పార్టికల్స్ ఉంటాయండి. సో ఎగ్జాక్ట్ ఫార్ములా ఫర్ ద వాషింగ్ సోడా ఈజ్ Na2CO3 10H2O. B is the correct answer అండి, Na2CO3 10H2O. నెక్స్ట్ 87 క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైవ్ సెషన్. ఎస్, కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రేట్ కాపర్ సల్ఫేట్ ఈజ్. కెమికల్ ఫార్ములా ఆఫ్ హైడ్రేట్ కాపర్ సల్ఫేట్ ఈజ్. ఎస్, వెరీ గుడ్ అండి. ఆన్సర్ ఈజ్ CuSO4 5H2O. హైడ్రేట్ కాపర్ సల్ఫేట్ అంటారు. ఎన్హైడ్రేట్ అంటే వాటర్ లేనిది, హైడ్రేట్ అంటే వాటర్ పార్టికల్స్తో కూడుకుని ఉన్నది. CuSO4 5H2O ఈజ్ ద ఫార్ములా ఫర్ హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్. సో ఇదండి ఈరోజు లైవ్ క్లాస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోగానే నేను వెంటనే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మా ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.